హాయ్ అండి. ఈరోజు మీతో ఒక టిప్ షేర్ చేసుకుంటానండి. మన ఇంట్లో లైటర్స్ ఉంటాయి కదా! చాలా మురికి పట్టేసి, జిడ్డు పట్టేసింది చూడండి. చాలా ఇది వాడట్లేదండి. మీకు చూపించడం కోసం ఈ లైటర్ తీసుకున్నాను నేను. దీనికి మనం రెగ్యులర్‌గా వాడేది ఏ పేస్ట్ అయినా పర్లేదండి. నేను కోల్‌గేట్ తీసుకున్నాను. ఈ పేస్ట్ కొంచెం తీసుకొని లైటర్ మొత్తం పట్టించేసేయండి. పట్టించేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం కాటన్ గానీ లేదన్నా ఏదో ఒకటి కొంచెం క్లాత్ కానీ తీసుకొని బాగా రఫ్ చేయండి, బాగా రుద్దండి. స్టీల్ పీస్ అయినా పర్లేదండి, స్టీల్ పీస్తో అయినా రుద్దండి. అంటే వాటర్ వెళ్ళకుండా చక్కగా రుద్దండి. నేను కాటన్తో రఫ్ చేస్తున్నాను చూడండి. మొత్తం నీట్గా అలా రఫ్ చేసేయండి. ఒక 5 మినిట్స్ అండి. పేస్ట్ అది పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్లో మనకి త్వరగానే వదిలిపోయిద్ది. చాలా మడ్డి పట్టేసిందండి, ఇది వాడట్లేదు, జిడ్డు జిడ్డుగా ఉంది చూడండి. మనకు అదంతా వచ్చేసింది చూడండి కాటన్కి. మీకు చూపించడం కోసం నేను కాటన్ తీసుకున్నాను. ఆ మురికంతా వచ్చేసింది, ఆ డస్ట్ మొత్తం చూడండి ఎంత క్లీన్ అయిపోయిందండి. 100కి 99% క్లీన్ అయిపోయిందండి. అంటే ఎక్కువ తుప్పు పట్టిందండి కొంచెం, ఆ తుప్పు కూడా క్లీన్ అయిపోయింది చూడండి. చాలా నీట్గా అయిపోయిందండి. తర్వాత అది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో గట్టిగా రఫ్ చేసుకుంటూ తుడిచేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది లైటరు. మనం మంత్లో ఒకసారి అలా క్లీన్ చేసుకుంటా ఉంటే ఎప్పుడు షైనీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.